జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ముత్యంపేట్ గ్రామ పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగొట్టు హనుమాన్ జయంతి సందర్భంగా శంబల నగిరి సభ్యుల ఆధ్వర్యంలో చలివేంద్రంను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం కాలినడకన శ్రీ ఆంజనేయ స్వామి దర్శనానికి వెళుతున్న స్వాములకు భక్తులకు మజ్జిగ చల్లని నీరు పంపిణీ చేశారు. మళ్ళీ క్లాస్ మధ్య రావాలి సెట్ అయిపోతుంది అట్లా కాదు ఈ సేవలు అందించడం నిజంగా కూడా మా అందరికీ కూడా జగిత్యాల జిల్లా వాసులందరూ మేము కూడా చాలా సంతోషిస్తున్నాము. మరి అలాగే ఇప్పుడు ఏదైతే చెప్పిండ్రో వారి ఆ ట్రస్ట్ ద్వారా కొన్ని మంచి కార్యక్రమాలు, కొన్ని ఏవైతే కొందరు ఉపయోగపడే కార్యక్రమాలు ఏవైతే చెప్పినరో మరి సాధ్యమైనంత వరకు అందరికీ ఉపయోగపడతాయి. కాబట్టి ఎవరన్నా వెళ్ళినప్పుడు అటు సైడు రాజమండ్రి సైడు వారిని కూడా దర్శించుకుంటే బాగుంటుంది. ప్లస్ ఈ గోమాతను కూడా వీరు ఉద్దేశం ఏంటంటే ఇది తపస్వి ఉపకరించిన గోమాత కాబట్టి ఇది మన ఛాతి పైన పెట్టుకుంటే అది ఏందనంటే ఒక పాజిటివ్ ఎనర్జీ ఇస్తుందని చెప్పేసి వారి సంకల్పం. నిజంగా కూడా మనందరం కూడా ఎంతోమంది చూసినాం, ఎంతోమంది ఋషులు వాళ్ళ తపస్సుని మేధాశక్తిని ఒకరికి దారాదత్తం చేస్తారని మనం ఎన్నో కథలలో చదువుకున్నాము. నిజంగా కూడా ఎన్నో చూసాం. కాబట్టి అట్లాంటి తపస్వి వారు దారాదత్తం చేసి ఈ గోమాతని ఈరోజు ఈ కొండగట్టుకు అశేష జనం వస్తారు. మరి వారందరికీ కూడా ఆ పాజిటివ్ ఎనర్జీ రావాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి ఆ గోమాతని తీసుకొని వచ్చి మనందరికీ ఒకసారి దాన్ని ముట్టుకునే విధంగా, దాని ద్వారా మనకు కూడా కొంచెం పాజిటివ్ ఎనర్జీ వచ్చే విధంగా ఈరోజు వీరంతా ఈ కార్యక్రమం చేయడం నిజంగా కూడా ఎంతో హర్షించదగ్గ విషయం. మరి వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు అండ్ కంగ్రాచులేషన్స్. మరి ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు ముందు కూడా ఎన్నెన్నో చేసుకుంటూ మీకు ముందుకు సాగాలని చెప్పేసి మరి పిలవగానే మా కార్యక్రమానికి వచ్చిన సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, అన్న లింగన్న గారికి మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.